10 మినిట్స్‌లో సూపర్ ఫాస్ట్‌గా ఈ తాళిని కంప్లీట్ చేయొచ్చు. చుక్క నూనె కూడా వాడకుండా దోసకాయ టొమాటో పప్పు, క్యాప్సికమ్ వేపుడు, అలాగే వడియాలు కూడా చుక్క నూనె వాడకుండా చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. మనము పప్పులైనా సాంబార్ అయినా చాలా క్విక్గా చేసుకోవాలనుకుంటే మసూర్ దాల్ అయినా లేకపోతే పెసరపప్పు అయినా వాడుకుంటే 10 నిమిషాల్లోపు కుక్కర్ కూడా వాడకుండా చకచక చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎర్రకంది పప్పుని 3 గంటల పాటు నానబెట్టాను. అందులో పసుపు, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినది వేసి మూత పెట్టి చక్కగా ఉడికించేస్తాను. ఈలోపు మనము క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా 0 ఆయిల్ చేస్తున్నాను కాబట్టి ముందుగా ఒక 1/2 కప్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ నూనెతో పని లేని పోపుల పెట్టండి, అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసినవి కాబట్టి డైరెక్ట్గా వాడుకోవచ్చు. వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు 2-3 స్పూన్లు వేస్తున్నానండి. వేయించిన ఉద్దిపప్పు వేస్తున్నాను. ఇక్కడ పప్పులు ఎక్కువ వేసుకుంటే మనకు పప్పులు అక్కడక్కడ తగులుతూ రుచిగా ఉంటాయి. వేయించి కట్ చేసిన ఎండుమిర్చి వేస్తున్నాను. కాస్త పసుపు, కాస్త ఇంగు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెష్గా కడిగిన కరివేపాకు వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 క్యాప్సికమ్ని మీడియం సైజ్ ఉన్న వాటిని సెంటర్లో ఉన్న సీడ్స్ తీసి మీడియం సైజ్గా కట్ చేశానండి ముక్కలు. వాటిని వేసేస్తున్నాను. క్యాప్సికమ్ ఉడకడానికి 5 మినిట్స్ సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఉడికితే మరీ మ్యాషీగా అయిపోతుంది, తినేటప్పుడు అంత బాగుండదు. మూత పెట్టి క్యాప్సికమ్ మగ్గించేద్దాం. ఇక్కడ మన ఎర్రకంది పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. కుక్కర్ అస్సలు వాడకపోయినా మనం విడిగా ఉడికించినా కూడా 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇక్కడ కూడా మనము 0 ఆయిల్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్తో పని లేని పోపులు పెట్టి యూజ్ చేసి వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించి కట్ చేసుకున్న ఎండుమిర్చి 2-3 ముక్కలు వేస్తున్నాను. ఎర్రకంది పప్పుతో పప్పు అయినా సాంబార్ అయినా చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కడిగిన కరివేపాకు ఆకులు కొన్ని వేస్తున్నాను. 1 స్పూన్ కారపొడి కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. ఇంగు కూడా వేసాను. అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను దోసకాయను చెక్కు తీసేసి ముక్కల్లాగా కట్ చేశానండి. సీడ్స్ కూడా తీసేసాను. అలాగే 3 పండిన నాటు టొమాటోస్ తీసుకున్నాను. నేను ఇక్కడ చింతపండు గుజ్జు అసలు వాడట్లేదండి. ఈ నాటు టొమాటోస్లో ఉన్న పులిపే సరిపోతుంది. ఇక్కడ 2-3 వెల్లుల్లి సన్నగా కట్ చేసినవి వేస్తున్నాను. మీరు వేసే టొమాటోస్ పుల్లదనం లేకపోతే దాన్ని బట్టి మీరు కాస్త చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నీ ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇక్కడ అంతలోపు క్యాప్సికమ్ ఫ్రైలో వేయడానికి ఒక పౌడర్ రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక 1/2 కప్ వేయించిన పల్లీలు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ కారపొడి వేస్తున్నాను. అన్నీ వేసి బరకుగా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను కొర్రలు 8 గంటల పాటు నానబెట్టానండి. 1 గ్లాస్ కొర్రలకి 2.5 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. ఇంకా దీన్ని కూడా కుక్ చేసేస్తున్నాను ఒక బర్నర్ పైన. క్యాప్సికమ్ కూడా చక్కగా మగ్గిపోయింది, చూసారు కదండి, వాటర్ అస్సలు లేదు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పల్లీ పొడి దీంట్లో వేసి చక్కగా మిక్స్ చేసుకుంటే మన క్యాప్సికమ్ వేపుడు రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నూనె లేదు అనే మాట అస్సలు మీకు ఇంట్లో మీరు ఎవరికైనా రుచి చూపిస్తే ఎవ్వరు అనరండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీస్ అన్నీ తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇక్కడ మనము వడియాలు 0 ఆయిల్ చేయడానికి కడాయి వేడి పెట్టి ఒక 1/2 కప్ సాల్ట్ చక్కగా వేయించుకొని ఒక 10 మినిట్స్ పాటు సాల్ట్ వేడెక్కాలండి. వేడెక్కిన సాల్ట్లో మన దగ్గర ఇంట్లో ఏవి వడియాలు రెడీగా ఉంటే అవి వేసుకొని చక్కగా వేడెక్కిన సాల్ట్ వడియాలకి అన్ని వైపు టచ్ అయ్యేలాగా డైరెక్షన్స్ మారుస్తూ చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, వేయించుతూ ఉంటే చక్కగా అవి ఆయిల్లో వేస్తే ఎలా సైజు పెరిగి ఫ్రై అవుతాయో అలాగే సాల్ట్లో కూడా చుక్క నూనె వాడకుండా వడియాలు అయితే రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది రెడీగా ఉంటే వడియాలు అవి వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రిక్ అంతా సాల్ట్ చక్కగా వేడెక్కాలండి. 10 మినిట్స్ పాటు వేడెక్కాలి. వడియాలు వేసిన తర్వాత అన్ని డైరెక్షన్స్ కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలాగే మనము 2-3 బ్యాచెస్లో వడియాలని వేయించేసుకోవచ్చు. ఆయిల్ లేకపోయినా కూడా చాలా క్రిస్పీగా బాగుంటాయండి వడియాలు, తప్పకుండా ట్రై చేయండి.
అన్ని డైరెక్షన్స్ ఫ్రై అయ్యాక వెంటనే దాన్ని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. దానిలోనే ఉంచితే ఎక్కువ కలర్ వచ్చి మాడిపోతాయి. మనకి ఇక్కడ కొర్రలు కూడా చక్కగా ఉడికిపోయింది, చూసారా, పొడి పొడిగా ఉంది. మన తాలి రెడీ అయిపోయిందండి, కొర్రలు రెడీ అయిపోయింది, మన దోసకాయ పప్పు రెడీ అయింది, క్యాప్సికమ్ వేపుడు కూడా చక్కగా రెడీ అయింది. ఇంకా వేడివేడిగా అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయడమేనండి. ఈ జీరో ఆయిల్ రెసిపీ మీరు ఎవరికైనా చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి, అంత కమ్మగా ఉంటుంది. ఆయిల్ లేదు అనే లోటు అస్సలు ఉండదు. తప్పకుండా ఈ 3 రెసిపీస్ మీరందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యామృతం ఛానల్లో ఇలాంటి జీరో ఆయిల్ రెసిపీస్, హెల్దీ స్నాక్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్, హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. తప్పకుండా చెక్ చేయండి. మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.